హాయ్ హలో అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు అందరు బాగుండాలి. నా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ వస్తాయండి మీకు. ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ అన్నంతో వచ్చినానండి నేను. అన్నమేనా మాకు వచ్చలే అండి అనొద్దు, ఎందుకంటే ఆ అన్నంకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ అన్నం మా అమ్మమ్మ చేస్తుండండి. ఎంత బాగుంటుందంటే నేను చెప్తున్నాను కదా, అసలు తింటే ఇక కర్రీస్ ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇంత పొగడడం అవసరమా అని అనుకుంటుండొచ్చు, కాకపోతే ఏంటంటే చేస్తే మీకు కూడా తెలుస్తుంది, అంత బాగుంటుంది. నేను చేసే కొత్తిమీర రైస్ ఇది సూపర్గా ఉంటుంది. సెమీ బగారా అంటాం మేమైతే. మా ఇంట్లోనైతే రెగ్యులర్గా ఇదే బగారా అన్నం చేసుకుంటాము. ఇంకా అన్నీ ఎక్కువ స్పైసెస్ అవన్నీ వేసి మేము చేసుకోము. సింపుల్ స్పైసెస్తోని మంచిగా సూపర్ అంటే సూపర్ రైస్. రండి, దానికి ఏమేమి కావాలో చూద్దాం. బియ్యము మంచిగా ఒక 1 అవర్ కడిగి నానబెట్టుకున్నానండి, ఎందుకంటే మనకు అన్నం మంచిగా అయిపోతుంది అట్లా. అయితే మేము ఏం చేస్తామంటే కొన్ని సగం బాస్మతి సగం నార్మల్ రైస్ రెండు మిక్స్ చేసి ఈ రైస్ చేస్తామండి ఎప్పుడైనా. నా మొత్తము బాస్మతి వేస్తా అంటే మా ఇంట్లో అంత ఇష్టపడరు, ఇట్లా రెండు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక చూడండి ఎంత మంచిగా అంటే మంచి నానిపోతాయి బియ్యం మనకి ఈ 1 అవర్. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది మనకు బాస్మతిలో ఉన్న ఫ్లేవర్ నాంతనే బయటకు వస్తుందండి. అదొక్కటి మీరు చూసుకోండి. 1 గ్లాస్ బియ్యంకి 1 సగం నీళ్ళు వేసుకోండి, అంతే. కొలత మాత్రం ఇంతనే. మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటారో ఎంత వేసుకుంటారో దాని తగ్గట్టు 1కి 1 సగం ఏదైనా కానీ. ఈ బియ్యం అయితే మనం పక్కన పెట్టుకుంటాం, దీంతోనే అయిపోయింది పని. దాంట్లోకి మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ, ఒక అల్లం ముక్క, ఒక కొత్తిమీర కట్ట, ఈ మూడుని ఈ రాళ్ళు ఉప్పు వేసుకొని మనము దీంట్లోనే దంచుకోవాలి. ఎందుకు దంచుకోవాలంటే ఇదే మనకు టేస్ట్ కాబట్టి. నేనైతే దంచేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన స్పైసెస్, ఏం స్పైసెస్ కావాలంటే మనకి ఇన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి అన్నీ వేస్తేనే బగారా అన్నము అని అనుకుంటాం కదా, కాదు. నేను ఓన్లీ సాజీరా ఇలైచి ఈ 2 మాత్రమే వేస్తాను, ఇంకేం వేయనండి దాంట్లోకి. అవి 2 సాజీరా ఇలైచి మనకు వేసేటప్పుడు నేను చూపిస్తా. ఆయిల్ లాస్ట్కి కొంచెం అంతా మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మనకి. ఒక నిమ్మకాయ, అంతే అండి దీనికి సరిపడా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. మనం ఏం చేసుకోవాలో ఫస్ట్, ఇగో కొత్తిమీర మంచిగా పెద్ద కట్టేసుకోండి, రైస్కి తగ్గట్టు వేసుకోండి మీరు. ఒక అల్లం ముక్క, వెల్లుల్లి, నేనేం పొట్టుగిన ఏం తీయలేదు, అట్లాగే వేసేసిన. మనకు అన్నంకు ఎంత ఉప్పు పడుతుందో ఆ ఉప్పు దీంట్లోనే వేసేసుకోవాలి, అంతే. నేను సరిపడా వేసేసినాను ఇప్పుడే. ఇంకెక్కడ మనము సాల్ట్ వాడొద్దు, అంతే. ఇదంతా మనం మంచిగా దంచుకోవాలి, అంతే. మన టేస్ట్ అంతా దీంట్లోనే దాగున్నదండి, అద్భుతమైన టేస్టు. ఇది అంతా దంచినాక నేను మీకు చూపిస్తాను ఎంత దంచుకోవాలనో, అంతే అండి. చూడండి, మనం ఈ మాత్రం చాలు, ఇంతనే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇట్లాగే ఉండాలి. ఎక్కువ మరీ పేస్ట్ చేసుకోవద్దు, అంతేమో కానీ మిక్సీలో మాత్రం వేయకండి. మిక్సీలో వేస్తే వేయండి, మరి పేస్ట్ చేయకండి. కొంచెం కచ్చపచ్చ లెక్కనే ఇట్లా మనం చేసుకోవాలి, అంతే. అదే టేస్ట్ మనకి. దీంతోనే మనకు రైస్ అనేది టేస్ట్ అండి, అందుకే నేను మరీ చెప్తున్నాను. మిక్సీలో వేసుకోండి కానీ పల్స్ మోడ్లో ఒక బరకుగా ఒక తిప్పి తీసేసేయండి, రోల్ లేనోళ్ళు, అంతే కదా. ఇంకా చూడండి, అంతే. మనకి ఇప్పుడు అయిపోయింది, అంతే. చూడండి అయిపోయింది, అంతే, చాలు. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేద్దాం రండి. మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనము 3 గ్లాసుల రైస్ ఉన్నాయండి, 3 పావుల నూనె వేసుకోండి. చూడండి, నేనైతే ఒక 3 పావుల నూనె వేసుకున్నాను, ఎక్కువ వేసుకొని అవసరం లేదు మనకి, చాలు ఇంతనే. దీంట్లోనే మనం ఏం చేయాలి, ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాం మనము ఇంట్లోనే. అయిపోయిందా? ఇక చూడండి, ఒక 5 ఇలాచీలు, కొంచెం 1 స్పూన్ సాజీరా, అంతకుమించి ఏం ఎక్కువ వేసుకోవద్దండి, ఇక అంతే, చాలు. ఇదే మన టేస్ట్. ఇవే సేమ్ టేస్ట్ అవుతుందండి అని మీరు అనుకుంటవచ్చు, చేస్తే మీకు తెలుస్తుందండి. ఇక నేను ఏం చెప్పలేను ఇంకా అంతకంటే. కొంచెం మనకు స్పైసెస్ కూడా ఎక్కువ వేగొద్దు, దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది పోతాయి మనకి. ఇక చూడండి, ఇది పేస్ట్ ఇప్పుడు వేసేసుకోవాలండి, అంతే.
మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండైనా కానీ మనము ఎక్కువ మరీ గోల్డ్ కలర్ చేయొద్దు, మరీ వేపుకోవద్దండి. నార్మల్గా కొంచెం మనకి నూనెలో వేసినాక ఆ వేడి అనేది మనకు తగులుతుంది మంచిగా. జస్ట్ కొంచెం పచ్చి వాసన పోగానే మనం రైస్ వాటర్ వేసేసేయాలి. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకి ఎక్కడ పోవన్నట్టు అట్లా చేస్తే. ఇంకా చూడండి నేనైతే వేసేస్తున్నా. నేను కొలిచి పెట్టుకున్నాను కదండి రైస్ వాటర్ అన్నీ, ఒకటికి ఒకటి సగం అని చెప్పిన కదా, అంతే కొలత. ఇప్పుడు చూడండి ఇప్పుడు అంతే. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఒక్కసారి కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటా నేను, కరెక్ట్ ఉందా లేదా. పర్ఫెక్ట్ ఉందండి. మనకి నిమ్మకాయ వేద్దాము. నిమ్మకాయ వేసుకుంటే అన్నం మంచిగా, మనం ఈరోజు వండిన అన్నం రేపు మార్నింగ్ వరకు కూడా బయటనే ఉంటుందండి. అసలు ఏం పాడు కూడా అవ్వదు మిగిలినా కానీ. ఒకవేళ మిగిలితే చెప్తున్నా, మిగిలది అన్నం కానీ టేస్ట్ ఉందనేసి మొత్తం లాగించేస్తారు మంచిగా. చూడండి మీరు కూడా అట్లా, అంతే అంతే. చూడండి టెక్నిక్ బాగుందండి. ఇగో ఇట్లా మనకు గింజలు ఏం పోకుండా తొందరగా, అంతే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. దీన్ని మనము ఒక 3 విజిల్ పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 3 విజిల్ పెట్టుకున్నామంటే మన అన్నం రెడీ అయిపోతుంది. ఒక 3 విజిల్ వచ్చిందంటే సూపర్ అండ్ సూపర్ అన్నం రెడీ అయిపోతుందండి. ఈ అన్నము మీరు పప్పుచారుతోనైతే నిజం చెప్తున్నా ఎంత టేస్ట్ ఉంటుందంటే, నాన్ వెజ్ కూడా మనకు గుర్తు రాదండి, అంత బాగుంటుంది. పప్పుచారుతో బాగుంటుంది, వంకాయ కర్రీ మసాలా వంకాయతో బాగుంటుంది, చికెన్ కర్రీతో సూపర్, మటన్ కర్రీతో సూపర్. ఇన్ని చెప్తున్నాను అనుకుంటుర్రా? మా ఇంట్లో అదే కాంబినేషన్ అండి, అందుకే చెప్తున్నా. చాలా రేర్ అండి బగారా రైస్ అయితే, రేరు. ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఉన్నాయి అనుకోండి తినలేరు ఎవ్వరు ఇంట్లో. పెద్దవాళ్ళకి అసలే పడే స్పైసెస్. మనకైనా కానీ మంచిది కాదు కదండి స్పైసెస్. పొట్ట ఉబ్బడము, గ్యాస్ రావడము, మంట, అవన్నీ ఎందుకు మనకి కాదు కదా. అందు గురించి అనేసి ఈ రైస్ మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మమ్మ ఎప్పుడు ఇదే రైస్ చేస్తుండే. ఇంకా రోట్లో ఇట్లనే సేమ్ ఇట్లనే దంచి కూర్చొని ఇంత పెద్ద పెద్ద బగోన్లల్లా అన్నం వండేస్తుండే అమ్మమ్మ. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. కాళ్ళ షోర్వకైతే అద్భుతమైన అన్నం అనుకోవాలి, అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేయండి, చేసి నిజం చెప్తున్నా కామెంట్ చేయండి. ఎందుకంటే స్పైసెస్కి దూరం ఉన్న వాళ్ళు ఈ రైస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు లైక్ చేసే కదండి వేరే వాళ్ళకి షేర్ అయితే వీడియోలు, లైక్ తప్పకుండా చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నా వంటలన్నీ మీ అందరికి వస్తాయి కదండి, అంతే. ఈ అన్నం అయినాక కూడా మీరు ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ చేయండి, అంతే. సరేనా అండి? మొత్తం మనం విజిల్ పోవాలండి. విజిల్ పోయినాక అన్నం తీసుకోవాలి. మూత విజిల్ ఉన్నప్పుడు మనం తీస్తే మళ్ళీ బాగుండదు, కొంచెం పొగ అంతా ఒకటిసారి మొహంకి వచ్చేస్తుంది, లేకుంటే ఇట్లా పెట్టండి. చూడండి మన అన్నం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా చూడండి, ఈ టైంలో నేను కొంచెం నెయ్యి వేసుకుంటా. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు వేసుకుంటే అట్లా. అందుకే ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి మనం, అంతే. ఇట్లా వేసుకోవాలా మన అన్నము మొత్తం ఇట్లా. అసలు సేమియాలు అవుతుంది, సేమియాలు కొలత కరెక్ట్ వేసుకోవాలి. ఆ రైస్ బాస్మతి రైస్, నార్మల్ రైస్ అన్నట్టు ఇది మనకి. చూడండి, చూసిరండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఇట్లా పొడి 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 అనుకుంటా ఇట్లా రావాలి అన్నం మనకి. ఇట్లా ఉంటేనే టేస్ట్. మీరు కుక్కర్లో ఐడియా లేదమ్మా మాకు అని అంటే మీరు మీ ఇష్టం, మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కుక్కర్లో వేస్తే ఏంటంటే మనకి అన్నం అనేది మంచిగా అవుతుందండి, టెక్స్చర్ మంచిగా వస్తుంది కుక్కర్లో, అంతే. చూడండి మన అన్నం అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి పుల్లలు పొడి 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 అనుకుంటా పొరలో ఇట్లా వచ్చేసింది ఇట్లా అన్నం, అంతే. మన అన్నం రెడీ. తీసుకోండి, మన సెమీ బగారా కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. అద్భుతమైన అన్నం
అంత బాగుంటుంది. మీ ఏ దాంట్లోకైనా మీరు పప్పులు వేసుకొని తిన్నా సూపర్ అండి. కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా కానీ సూపర్, నిజంగా చెప్తున్నా అంత బాగుంటుంది. ఒట్టి రైస్ స్పూన్తో తిన్నా సూపర్ అండి. ఎంత టేస్ట్ అంటే అసలు ఏం చెప్పలేను. నేనైతే కొంచెం టేస్ట్ చేస్తున్నానండి నిజంగా. ఇక చూడండి, తీసుకోండి మీరు కూడా, ఎంత బాగుంటుందో. మాకు తెలిసిన టేస్టు, మేము తినే టేస్టు అంతే కదా, ఏం చెప్పని ఉండదు ఇలా. మీరు చేసినాక మీకు నిజంగా తెలుస్తుంది ఇది ఏంది ఇంత బాగుందా రైసు అనేసి. అంత బాగుంటుందండి. మీరు తప్పకుండా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అండి. బాయ్ అండి, బాయ్.